ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఇప్పుడు క్లియర్ గా ఉందా అండి? ఓకే, స్టార్ట్ చేద్దాం క్లాస్. ఓకే, ఒక్కసారి మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. నిన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో కంటిన్యూషన్, కర్మ, లాట్స్ ఆఫ్ కర్మ, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క ఫిజికల్ బాడీ మీద వీటి మీద ఉంటుంది అన్నటువంటి విషయం మనం చెప్పుకుంటూ ఆగాం. సో అందులో అండర్ హిమ్ ఆర్ టు బి ఫౌండ్ సర్టెన్ కార్మిక్ ఏజెంట్స్ who again are divided into the following groups. సో ఈ కార్మిక్ ఏజెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మన బాడీ మీద చేస్తూ వాళ్ళు ఫర్దర్ గా ఇలా క్లాసిఫై అయ్యారు. 3 karmic agents responsible to the karmic lots for the work on the 3 planes. ముగ్గురు ప్రధానంగా మన యొక్క ఫిజికల్, తర్వాత ఆస్ట్రల్ అండ్ మెంటల్, అదే ఈ 3 ప్లేన్స్ లోను 3 కార్మిక్ ఏజెంట్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, ముగ్గురు. సో కార్మిక్ ఏజెంట్స్ లో ముగ్గురు ప్రధానంగా వర్కింగ్ ఆన్ ద 3 planes. నెక్స్ట్ ఇస్ 5 karmic lots who work in close connection with the manus of the various races and who are responsible for the correct building of the various varying race types. ఇంకొక 5గురు విత్ ద మనూస్ ఆఫ్ ది వేరియస్ రేసెస్, అంటే ఒక్కొక్క రేస్ కి ఒక్కొక్క మనువు, అంటే ఒక్కొక్క మన్వంతరంకి. సో వీళ్ళు 5గురు ఉన్నారు, వాళ్ళు కర్మిక్ లాట్స్. ఒక్కొక్క మనువు తోటి పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు. అండ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కరెక్ట్ బిల్డింగ్ ఆఫ్ ది వేరింగ్ రేస్ టైప్స్. సో కరెక్ట్ బిల్డింగ్ అంటే మనకి రేస్ అంటే 4th రూట్ రేస్, 5th రేస్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చక్కగా అంటే వాళ్ళు ఏ రకంగా ఉంటే వాళ్ళు అప్లిఫ్ట్మెంట్ వస్తుందో ఆ రకంగా మనుతో పాటు ప్లాన్ చేసేటువంటి వాళ్ళు ఎవరెవరంటే ఈ 5 కార్మిక్ లాట్స్. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు ప్లాన్ చేసి మనకి ఆ రూట్ రేస్ ని ఆ రకంగా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు. తర్వాత karmic agents responsible for the sub-race types of the present time. సో ఇందాక చెప్పినటువంటి కార్మిక్ ఏజెంట్స్, కార్మిక్ లాట్స్ వేరు, కార్మిక్ ఏజెంట్స్ వేరు. ఈ కార్మిక్ ఏజెంట్స్ 3 కార్మిక్ ఏజెంట్స్ అని చెప్పుకున్నాం కదా 3 ప్లేన్స్ కి. ఆ కార్మిక్ ఏజెంట్స్ వాళ్ళు ఒక రూట్ రేస్ లో ఉన్నటువంటి సబ్ రూట్ రేస్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కి వీళ్ళ యొక్క సహకారాన్ని ఉంటూ ఉంటాం. తర్వాత certain intermediary agents who represent the 7 ray types. కొందరు మధ్యలో కొందరు ఉన్నారు, certain intermediary agents అన్నారు వీళ్ళని.
వాళ్ళు ఏంటంటే who represent within these 3 groups the 7 ray types. సో 3 ఉన్నారు కదా కర్మిక్ ఏజెంట్స్. వాళ్ళు కొందరు ఇంటర్మీడియరీగా, కొందరు కర్మిక్ ఏజెంట్స్ వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు 7 రే టైప్స్. అంటే ఈ 7 రేస్ లోను వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే కర్మిక్ లార్డ్స్ వలన రేసెస్ డెవలప్ అవుతున్నాయి. కర్మిక్ ఏజెంట్స్ తోటి RAY రేస్, ఈ రెండింటికి తేడాలు ఉన్నాయి. అవి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. Those agents of the good law who are connected specifically with the work of the etheric centers. Those agents of the good law who are connected specifically with the work of the etheric centers. And their response to the different planetary centers. Kondaru who are connected specifically with the work of the etheric centers. మన బాడీలో కానీ లేదా సృష్టిలో కానీ ఉండేటువంటి ఈథరిక్ సెంటర్స్ ద్వారా కొందరు పనిచేస్తున్నారు. వాళ్ళ వలన ప్లానెటరీలో ఉండేటువంటి సెంటర్స్, ప్లానెట్ లో ఉండేటువంటి సెంటర్స్ వలన, అంటే ప్లానెట్ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా వాటి యొక్క సెంటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ప్లానెటరీ సెంటర్స్ తోటి ఈ ఉన్నటువంటి ఏజెంట్స్, కర్మిక్ ఏజెంట్స్, 5 కర్మిక్ ఏజెంట్స్, ఇది వీళ్ళు 3 కర్మిక్ ఏజెంట్స్, వీళ్ళు ఈ ప్లానెటరీ సెంటర్స్, ఎథరిక్ సెంటర్స్ తోటి వీళ్ళు లింకప్ గా ఉన్నారు. అలా కూడా ద కీపర్స్ ఆఫ్ ది రికార్డ్స్, వీళ్ళు కర్మిక్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఇంకొక వర్క్ కూడా చేస్తున్నారు. దే ఆర్ ద కీపర్స్ ఆఫ్ ది రికార్డ్స్. మన యొక్క పూర్వ కర్మ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇదివరకు ఏమేం చేసాం, ఏమిటి, ఈ చిట్టా అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ జన్మలో ఎటువంటి కర్మ అంతా మనం నిర్వహిస్తూ ఈ జన్మలో మనం ఎంటర్ అయ్యాం, ఆ వివరాలన్నీ కూడా ఈ కర్మిక్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. These various intelligences manipulate the building forces through the medium of streams of energy, which streams are set in motion when the ego sounds his notes. Various intelligences manipulate the building forces through the medium of streams of energy. కనుక చాలా ఈ ఎనర్జీస్ అన్నటువంటివి మనకి అందడానికి these various intelligences manipulate the building forces through the medium of streams of energy, which streams are set in motion when the ego sounds his note. సో ఈగో అన్నటువంటిది ఎప్పుడైతే భూమి మీదకి రావాలి అన్నటువంటి నిర్ణయం చేసుకుంటుందో అప్పుడు ఈ బిల్డింగ్ ఏజెంట్స్, వీళ్ళు బిల్డర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎటువంటి ఇది కావాలో అటువంటిది చేసేవడం అనేటువంటి జరుగుతుంది. It must be remembered that in more or less degree upon his own plane the ego is aware of his karma. ఈగో ప్లేన్ లో ఉన్నప్పుడు తన యొక్క కార్యక్రమం ఏమిటి అనేటువంటి, తన యొక్క పూర్వకర్మ ఏమిటి, ఇవన్నీ కూడా ఈగోయిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు తెలుస్తాయి. అంటే ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, మనం కూడా మనకి అకారణముగా ఏదైనా ఒకటి జరుగుతోంది అంటే బాగా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇదంతా మనం పూర్వ జన్మలో మనం ఏదైనా ఒకరికి తప్పు చేసి ఉంటాం. కాబట్టి ఈ జన్మలో అంతా అసలు మా వాడు ఎప్పుడు కూడా ఎవరిని ఏమి అనని వాడండి, వాడికి ఎందుకు ఇంత కష్టం వచ్చిందండి అంటారు కొంత. ఒకటే విషయం, ఎవరికైనా సరే వాళ్ళు పూర్వజన్మ యొక్క కర్మ అన్నటువంటిది ఒకటి. ఈ జన్మలో వాడు ఎంత మంచివాడైనా సరే అంత మాత్రాన్ని వాడు బ్యాంకుకి ఉన్నటువంటి అప్పు వాడు కట్టకుండా ఎగ్గొడతానంటే బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు. అది ఎట్లాగో ఇది కూడా అంతే. ఈ జన్మలో వాడు ఎవరికి కూడా ఏమీ మంచి చేయడు, అయినా వాడి లైఫ్ చాలా బాగుంది, ఎప్పుడు వాడికి కుటుంబానికి ఏమీ కష్టం లేదు, చాలా హాయిగా ఉంటారు, వాళ్ళ కుటుంబం చాలా ముచ్చటేస్తుంది, ఎవరికి ఏమీ మంచి చేసి ఉండరు వాళ్ళు అని అనుకోవచ్చు మనం. అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి మంచిని వాళ్ళు ఈ జన్మలో వాళ్ళు చక్కగా అనుభవిస్తున్నారు అన్నటువంటిది ఒక్కటే సత్యం. కానీ మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంతమందికి ఇంత మంచి చేస్తున్నాం, అయినా మనకి ఇన్ని కష్టాలున్నాయి, వాళ్ళు ఎవరు ఏనాడు ఎవరికి ఏమీ వాళ్ళు దానం గాని ధర్మం గాని చేయనటువంటి వాళ్ళు అంత హాయిగా ఉంటున్నారు. మనం ఎప్పుడు ఇతరులకు మనం ఇంత కష్టపడుతున్నాం, అయినా మనకి ఎందుకు ఇన్ని కష్టాలంటే ఒకటే, క్రితం జన్మలో మనం ఏం పాపాలు చేసాం ఎవరికి తెలుసు. అందుగురించి అవన్నీ కూడా ఈ జన్మలో మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు చక్కగా హాయిగా ఉన్నారు, అది చూసి సంతోషించండి. జస్ట్ బి హ్యాపీ బై సీయింగ్ దోస్ ఫ్యామిలీస్ హూ ఆర్ ఎంజాయింగ్ దేర్ రియల్ లైఫ్.
మనం ఏదో కష్టాల్లో ఉన్నామని మనం అనుకుని మనం ఇరవుతున్నాం, అది కూడా ఏం కాదు. పూర్వజన్మలో మనం చేసుకున్నది మనం కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. తద్వారా మన కొన్నాళ్ళేవిడికి మనకి ఈ జన్మలో ఉన్నటువంటి సుఖం అనేటువంటిది మనం చక్కగా అనుభవిస్తాం. ఈ కష్టాలు అనేటువంటివి ఏమీ లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది డీడ్స్ ఆఫ్ అవర్ పాస్ట్ లైఫ్. Ego is aware of his karma and of what must be done to promote growth during and the coming incarnation. He works therefore in connection with these lots, but is only directly in touch with an agent of the 6th group and of the 4th. Okay? వీడు ఈ రకంగా ఉంటున్నప్పుడు ఈగో ఈజ్ అవేర్ ఆఫ్ హిస్ కర్మ. ఈగోకి తెలుస్తుంది తన కర్మ ఏమిటి, తన ఏమి చేయాలి, ఎట్లా తను జీవించాలి, ఇవన్నీ కూడా ఈగో ప్లేన్ లో ఉన్నప్పుడు అన్ని తెలుస్తాయి. ఇన్ టచ్ విత్ అన్ ఏజెంట్ ఆఫ్ ది 6th and of the 4th. Egoic agents of the 6th and of the 4th. So వీళ్ళు 6th and 4th గా ఉన్నటువంటి వాళ్ళతో, అంటే కర్మిక్ ఏజెంట్స్ వాళ్ళు మొత్తం ఇక్కడ మనకు చెప్పబడినటువంటి వాళ్ళు 3 కర్మిక్ ఏజెంట్స్, 5 కర్మిక్ లాట్స్. అందులో 4th 6th తోటి వీళ్ళు లింకప్ అయి ఉంటారని చెప్తున్నారు. అంటే ఏంటంటే through these two, the work proceeds as far as the ego is individually concerned, and they set in motion for him after he has sounded his note, the missionary of the law. So ఎప్పుడైతే వాళ్ళు ఈగో అనేటువంటిది జన్మ తీసుకుని భూమి మీదకి వస్తుందో అప్పుడు వాడు ఆ ఈగో ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమం అనేటువంటి చక్కగా నిర్వర్తించడానికి 4th and 2nd గా ఉన్నటువంటి ఈ కర్మిక్ ఏజెంట్స్ వీళ్ళు వాళ్ళకి చక్కగా సహకారం అనేటువంటిది అందిస్తారు. అంటే తద్వారా వాడికి ఆ కర్మ అనేటువంటిది గుర్తుకు రావడం, ఆ కర్మ అనేటువంటిది నిర్వహించుకోవడంలో తన యొక్క కర్తవ్యం అనేటువంటిది చేసుకుంటూ వెళ్ళడం, ఈ రకంగా ఈ కర్మిక్ లాట్స్ వాడికి సహకారం అనేటువంటిది ఇస్తూ ఉంటారు. The builders of the human personality again are divided into 7 main groups. All devas, just as in the case with the human monads, come under one or other of the 7 rays and are responsive to one or other of the 7 logoic streams of fiery energy. According to a man's egoic ray, so will be the type of deva substance influenced. So Manodu అనేవాడు హ్యూమన్ పర్సనాలిటీ అగైన్ ఆర్ డివైడెడ్ ఇంటూ 7 మెయిన్ గ్రూప్స్. వాడి యొక్క పర్సనాలిటీ ఏంటి? పర్సనాలిటీ అంటే వాడు ఈగోయిక్ పర్సనాలిటీ అన్నటువంటిది ఒకటి ఉంది వాడు. అంటే ఏంటంటే హ్యూమన్ పర్సనాలిటీ, ద బిల్డర్స్ ఆఫ్ ది హ్యూమన్ పర్సనాలిటీ, అంటే ఎవరైతే వీడికి చక్కగా వీడి యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ ప్లేన్స్ ని వాడు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వీడికి చక్కగా అవి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడమే కాకుండా వాళ్ళు వీడికి అది 7 గ్రూప్స్ గా డివైడ్ అయి ఉన్నారు వీళ్ళు. ఎవరు? ఈ మానవుడికి దేహం అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాడు ఈ పర్సనాలిటీ, హ్యూమన్ పర్సనాలిటీ అనేటువంటి. అంటే వాడి యొక్క స్వభావం, వాడి యొక్క ఇది గుణగణాలు, వీటినన్నిటిని కూడా ఈ రకంగా చేసి ఇచ్చేటువంటి వాళ్ళు 7 గ్రూప్స్ ఆఫ్ బిల్డర్స్ ఉన్నారు వాళ్ళు. జస్ట్ యాజ్ ఇన్ ద కేస్ విత్ ద హ్యూమన్ మొనాడ్స్, హ్యూమన్ మొనాడ్స్ లో ఎలా అయితే 7 అంటే 7 రేస్ కి 7 హ్యూమన్ మొనాడ్స్ ఎలా అయితే ఉన్నారో అలాగే వీడి యొక్క హ్యూమన్ పర్సనాలిటీ అన్నటువంటిది ఇవ్వడంలో కూడా 7 ఉన్నారు వాళ్ళు ఈ బిల్డర్స్. అంటే మానవుడి యొక్క దేహం అనేటువంటిది ఈ 3 అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ లో కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు 7 గా ఉన్నారు వీళ్ళు. According to a man's egoic ray, so will be the type of deva substance influence. According to a man's egoic ray, వీడు ఏ రేకి సంబంధించిన వాడో ఆ రేకి సంబంధించినటువంటి దేవా సబ్స్టెన్స్ ఉంటుంది. దేవా సబ్స్టెన్స్ లో కూడా అంటే ప్రతి వాళ్ళకి కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ కామన్. కానీ ఒక పిల్లవాడు కన్ను, ముక్కు, చెవులు వాడడం వేరు,
ఒక వయసులో ఉన్నవాడు వాడటం వేరు, ఒక పెద్దవాడు వాడటం వేరు, ఒక టీచర్ వాడటం వేరు, ఒక మాస్టర్ వాటిని వాడటం వేరు. అందరికీ ఇదే కామన్. కానీ వాడి యొక్క ఈగోయిక్ రేని బట్టి వాడికి ఆ దేవా సబ్స్టెన్స్ వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే వాడి యొక్క కన్ను, ముక్కులు, చెవులు వీటన్నిటిలో కూడా పనిచేసేటువంటి దేవతలు వాడు ఏ రేకి సంబంధించినటువంటి వాడు అంటే 5th రేకి సంబంధించినటువంటి వాడు, దానికి తగ్గట్టుగా వాడు చూచుట అనేటువంటిది ఉంటుంది. ఒక వస్తువు తెచ్చి పెట్టారనుకోండి, మన కళ్ళ ఎదురుండి ఒక వస్తువు కనపడితే అందరికీ ఒకటే రకంగా అది కనపడదు. ఇల్లు ఉందనుకోండి, లేదా ఒక ఖాళీ ప్రదేశం ఉంది, లేదా ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది. ఒక సెల్ ఫోన్ ని చూసినప్పుడు చిన్నపిల్లవాడు చూస్తే దీన్ని ఏమనుకుంటా అంటే మనం దీనిలో ఇది లేటెస్ట్ గా వచ్చింది, దీనిలో కొత్త గేమ్స్ ఏం డౌన్లోడ్ చేయొచ్చు అని చూడొచ్చు. ఇంకొకడు ఈ ఫోన్ లో వాడినటువంటి మెకానిజం ఏమిటి, పాతవాడు 6 months బ్యాక్ ఇదే కంపెనీ నుంచి ఫోన్ రిలీజ్ చేశారు, ఇప్పుడు వీడు ఫోన్ రిలీజ్ చేశాడు, దీనికి దానికి తేడా ఏంటి, ఫీచర్స్ ఏమిటి అంటే ఇంకొకటి చూడొచ్చు. ఇంకొకడు ఈ ఫోన్ ని చూసి దీనిలో ఎటువంటి స్క్రీన్ వాడాడు, దీని బ్యాక్గ్రౌండ్ లో వాడినటువంటి ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ ఏమిటి, అది చూసేటువంటి వాడు కొందరు. ఇలా ఒక్కొక్కడు వాడి యొక్క లెవెల్ ఆఫ్ ఎవాల్వ్మెంట్ ఆర్ దీని నుంచి వాడు చూచుట అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు. కనుక ఆ రకంగా వాడిలో ఉండేటువంటి దేవతలు ఆ విధంగా వాడికి సహకారం అనేటువంటి చేస్తుంటారు. దీస్ బిల్డర్స్ వర్క్ విత్ సర్టెన్ ఎలిమెంటల్స్, బట్ it is only upon the physical plane that any idea can be given as to their nature and work. As to their nature and work. So వాళ్ళ యొక్క నేచర్ అండ్ వర్క్ ను బట్టి వాళ్ళకి వర్క్ విత్ సర్టెన్ ఎలిమెంట్స్ అది. So these builders work with certain elementals, but it is only upon the physical plane that any idea can be given as to their nature and work. So వీళ్ళు ఈ రకంగా ఈ బిల్డర్స్ వీళ్ళు పనిచేయడానికి కావాల్సినటువంటి వాడి యొక్క నేచరు, వాడి యొక్క వర్క్, అంటే ఈగో ఎటువంటి నేచర్ లో ఉండాలి, ఎటువంటి వర్క్ చేయాలనేటువంటి దాని మీద వాడి యొక్క దేవతలు రెస్పాండ్ అవడం అనేటువంటిది ఉంటుంది. These elementals are the little entities who, adhering to the plan as embodied by the builders, these elementals are the little entities. Elementals గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, they are little entities who, adhering to the plan as embodied by the builders, blindly construct the fabric of the body and form the shades through which the ego is to express himself. So వీడి రకంగా మేస్త్రి మనకి ఎలా అయితే ఇల్లు కట్టించేయడం అనేటువంటి చేస్తాడో, వాటి కట్టించేయడానికి పైన మేస్త్రి చెప్తాడు, అరే బాబు ఇక్కడ గోడ కట్టు, దీనికి మధ్యలో కిటికీ పెట్టు, అవతల షెల్ఫ్లు కట్టు, ఇలా వీడిస్తాడు ప్లాన్. దాని ప్రకారంగా వీడు కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లోకి ఈగో అనేవాడు దిగి వాడు ఉంటూ ఉంటాడు. On the etheric planes they build the real form. రియల్ ఫారం అనేటువంటిది ఇథరిక్ ప్లేన్స్ లో కట్టబడుతుంది. దానికి పైన ఫిజికల్ బాడీ అనేటువంటిది షర్ట్ లాంటిది. And produce the sheath of intricate lines of interlacing fibrous strands, which is in reality an extension of the Sutratma or life thread. వీడికి ఏమవుతుంది, they build the real form out of the etheric substance and produce the sheath of intricate lines of interlacing fibrous strands. సో ఈథరిక్ ప్లేన్ లో వీడికి అంతా కూడా ఒక నెట్ లాంటిది అంతా వేసి ఉంటుంది. దాని చేత మన దేహం అంతా కూడా ఒక నెట్ వేసి ఉంటుంది ఈథరిక్ ప్లేన్ తోటి. విచ్ ఈజ్ ఇన్ రియాలిటీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సూత్రాత్మ ఆర్ లైఫ్ థ్రెడ్. ఇది మన లైఫ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్టెన్షన్. ఎలా అయితే మనకి నెర్వ్ సప్లై, ఎలా అయితే స్పైనల్ కార్డ్ నుంచి మొత్తం అన్ని పార్ట్స్ కి ఎలా అయితే నెర్వ్ సప్లై ఉందో, అలా మన లైఫ్ థ్రెడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని నుంచి ఈ మొత్తం ఈథరిక్ వెబ్ అనేటువంటిది మన బాడీ అంతా కూడా ఆక్యుపై ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ woven and interlaced, it becomes vitalized with the life energy sent down from the ego, just as Shiva, the father, gives the son the real bios or life, while the mother warms, builds and nourishes the body.
సో లైఫ్ థ్రెడ్ అనేటువంటిది ఏంటంటే అది పై నుంచి తీసుకొచ్చుకునేటువంటి శివ అన్నారు ఆయన, ఫాదర్ అన్నారు ఆయన. తర్వాత దాన్ని అల్లి అంతా కూడా చక్కగా ఇవ్వబడినటువంటిది చక్కగా తీసుకుని మదర్ ఆస్పెక్ట్ అంటే బాడీ ఆస్పెక్ట్, దానికి ఇదంతా కూడా చేయబడుతుంది. అప్పుడు అందులో సన్ ఆస్పెక్ట్ అనేవాడు ఉంటాడు, వాడు కుమారుడు. సన్ ద రియల్ బయోస్ ఆర్ లైఫ్ వైల్ ద మదర్ వార్మ్స్, బిల్డ్స్ అండ్ నరిషెస్ ద బాడీ. సో దీనికి చక్కగా ఈ నరిషింగ్ అంతా ఇచ్చేటువంటిది మదర్ ఆస్పెక్ట్. ఫాదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా ఈ రకంగా మనకి ఈథరిక్ ఎనర్జీ అనేటువంటిది ఇచ్చేది ఫాదర్ ఆస్పెక్ట్. దాన్ని చక్కగా అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి చక్కగా మన బాడీ అన్నట్టు చక్కగా ఎప్పటికప్పుడు హెల్దీగా చక్కగా ఉండేట్టు చూసేది మదర్ ఆస్పెక్ట్. అందులో ఉండేటువంటి వాడు సన్ ఆస్పెక్ట్. సో ఈ లైఫ్ ఎనర్జీ అనేటువంటిది ఫాదర్ నుంచి తెచ్చుకున్నది మనకి ఇంటర్లేసింగ్ ద్వారా మొత్తం అంతా చేరితే మదర్ ఆస్పెక్ట్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తుంటే అందులో జీవుడు అనేవాడు ఉంటున్నాడు. The work of the etheric elementals reaches its primary consummation when the Sutratma is connected with the three centers of the physical nature within the cranium. So మన యొక్క ఇందులో త్రీ ఇవి ఉన్నాయి. The three centers of the physical nature within the cranium. మన హెడ్ లో త్రీ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి హెడ్ సెంటర్, ఒకటి పీనియల్ బాడీ, ఇంకొకటి పిట్యూటరీ బాడీ. ఈ మూడు మన తలలో ఉన్నాయి. ఆ మూడిటి వలన ఈ అంటే లైఫ్ అన్నది ఏదైతే ఉన్నో అది ఈ మూడుగా వచ్చింది. The work of the etheric elementals reaches its primary consummation when the Sutratma is connected with the three centers. ఈ సూత్రాత్మ అని ఏదైతే ఉందో లైఫ్ అనేటువంటిది పైనుంచి సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్నటువంటిది అది మూడిటికి ఫస్ట్ అందివ్వబడుతుంది. The pineal gland, pituitary body and the ultra major center. Occultly, the most important connection is the entrance of the Sutratma into the center at the top of the head, that through which the life of the etheric body withdraws at the moment of death. So పై నుంచి దిగుతుంది కాబట్టి సో లైఫ్ ఎనర్జీ ఈ స్కల్ నుంచి ఇలా పైకి ఈ హెడ్ సెంటర్ లోంచి అలా వెళ్ళిపోతుంది. సో లైఫ్ ఎనర్జీ అనేటువంటిది పైనుంచి దిగుతుంది, ఇలా పైనుంచి ఇలా వస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ త్రీ సెంటర్స్ ఫైనల్ గా టచ్ చేసి అట్లా వెళ్ళిపోతుంది. This is the vital point, the thread of life there. By the time the 7th year is reached, has divided itself into three branches, reaching out to the three centers. So 7th year, the thread adi. By the time the 7th year is reached, so పుట్టినప్పటికి 7 years వచ్చేటప్పటికి has divided itself into three branches, reaching out to the three centers. So అది త్రీ బ్రాంచెస్ గా డివైడ్ అయిపోయి త్రీ సెంటర్స్ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఏమేమిటి త్రీ సెంటర్స్ అంటే the realization of this fact will eventually prove of much interest to the scientists, a good deal of imbecility. అది ఇది త్రీ సెంటర్స్ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్, ఈ మూడింటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ ఇంబెసిలిటీ అంటారు చూసారా, చిన్నపిల్లలు ఆటిజం అంటారు. అంటే వాళ్ళు పాపం వాళ్ళకి ఏమీ తెలియకుండా ఉంటుంటారు, వాళ్ళు ఎదుగుతుంటారు కానీ వాళ్ళకి ఏమీ చెప్పలేరు, ఏమీ తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, పాపం చాలా అయోమయంగా అలా ఉంటారు. ఆకలి అంటే అడగడం తెలియదు, మంచినీళ్ళు అడగడం తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు. ఇలా ఈ లింక్ అంతా కూడా వాళ్ళకి కనెక్టివిటీ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ కనెక్టివిటీ డిస్టర్బ్ అవుతుందంటే ఈ అవి కూడా ఇప్పుడు చెప్తారు మనకి. Will be found to have its origin, a good deal of imbecility or of arrested development will be found to have its origin in the etheric connection with these three centers. So etheric connection with these three centers. అంటే ఈ త్రీ సెంటర్స్ ఏమేమిటంటే మనలో ఉన్నటువంటి ఈ హెడ్ సెంటర్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఈ మూడింటితోటి వాడికి కనెక్టివిటీ అనేటువంటిది దెబ్బతింటుంది. కనెక్టివిటీ ఎప్పుడైతే దెబ్బతిందో వాడికి బాడీ ఉంటుంది కానీ బాడీ యొక్క ఫంక్షనాలిటీలో వాడు ఉండడం అనేటువంటిది ఉండదు. మేజర్గా వాడు ఉంటూ ఉంటాడు కానీ
వాడు ఎక్కడా కూడా వాడు బాడీ ఫంక్షనాలిటీకి వీడు రెస్పాండ్ అవడం అనేటువంటిది ఉండదు. వీడు ఎప్పుడు కూడా వాడు రెస్పాండ్ అవడం అనేటువంటిది పోయి అలా ఉంటుంటాడు అంతే, అలా చూస్తూ ఉంటాడు, అలా ఉంటుంటాడు అంతే. దాన్ని ఏమంటారంటే ఇంబెసిలిటీ. ఎందుకంటే ఆయనకి వీడి యొక్క లైఫ్ ఎనర్జీకిను ఈ 3 సెంటర్స్ కి కనెక్టివిటీ పోయింది అక్కడ అన్నారు. అంటే ఈథరిక్ కరెంట్ అనేటువంటిది ఈ 3 సెంటర్స్ కి వెళ్ళట్లేదు. వాటి నుంచి మొత్తం అంత బాడీ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి కదా, అందులో ఈ 3 సెంటర్స్ కి ఫస్ట్ అసలు అక్కడికే వెళ్ళట్లేదు. And forms an area of fairly large dimension. It separates the 2 bodies, astral and physical. సో వాడికి ఏం కావాలి ఏమిటి ఏం అడగలేడు వాడు. ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ రెండు సపరేట్ అయిపోతాయి వాడు. A similar corresponding area will be found in the solar system. సో అదే రకంగా సోలార్ సిస్టమ్ లో కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే through it the cosmic forces must pass to the different planetary schemes. The cosmic forces to the different planetary schemes. అంటే ఈ స్కీమ్ కి కాకుండా వేరే స్కీమ్ కి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇంబెసిలిటీ అన్న కండిషన్ వచ్చేస్తున్నప్పుడు అంటే ఈ ప్లానెటరీ స్కీమ్స్ లో ఇంకా కాస్మిక్ ఫోర్సెస్ అన్నటువంటి ఇంకా రావు, అది జరుగుతుంది. అంటే through it the cosmic forces must pass to the different planetary schemes. ఈ వేటికైతే వాటి యొక్క ఫోర్సెస్ అన్నటువంటి చేంజ్ అయ్యేటప్పటికి వీటిలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ అన్నది ఈ 3 ప్లేన్స్ లోకి దిగకుండా, ఈ 3 ఫోర్సెస్ కి దిగకుండా అక్కడ అయిపోతుంది. సో సోలార్ సిస్టమ్ లో కూడా ఈ కాస్మిక్ ఫోర్సెస్ అన్నటువంటి సోలార్ సిస్టమ్ కి అందివ్వబడుతున్నప్పుడు వాటికి పైప్ లైన్స్ నుంచి వస్తున్నప్పుడు అదేం జరుగుతుందంటే ఆ ఎనర్జీస్ అన్నటువంటిది ప్రాపర్ గా సోలార్ సిస్టమ్ కి అంతా వస్తే సోలార్ సిస్టమ్ అంతా కూడా చక్కగా డెవలప్ అయి ఉంటుంది. సోలార్ సిస్టమ్ కి ఈ ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్ లో ఉన్నటువంటి స్కీమ్స్ కి ఇది వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేన్స్ డార్మెంట్ గా అలా ఉంటాయి, వాటిలో ఎక్కువ డెవలప్మెంట్ అన్నటువంటిది ఉంటుంది ఆ ప్లానెట్స్ లో. So the elemental groups of the dense physical plane who are swept into activity by the builders are 3 in number: the gaseous elementals, the liquid elementals, the strictly dense elementals. ఇక్కడ 3 ఎలిమెంటల్స్ పనిచేస్తున్నాయి. డెన్స్ ఒకటి, లిక్విడ్ ఒకటి, గ్యాషియస్ ఒకటి. ఈ 3 ఎలిమెంటల్స్ కి one group concerns itself with the fiery channels, with the fires of the human body, and with the different gases to be found within the human periphery. సో మానవుడిలో ఈ 3 నుంచి ఈ 3కి ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. డెన్స్ ఫిజికల్ ప్లేన్ లో who are swept into activity by the builders. సో ఈ బాడీ ఇదంతా కూడా ఈ 3 ప్లేన్స్ లో ఉంది, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. సో మనలో గ్యాషియస్ ప్లేన్ లో ఉన్నది ఏమేమిటి అంటే అవి ఫైరీ ఛానల్స్ తోటి కనెక్ట్ అయ్యి మనలో ఉన్నటువంటి ఫైరీ ఆస్పెక్ట్స్ తోటి లింకప్ అయి వర్క్ చేస్తున్నటువంటివి. మనలో ఫైరీ ఆస్పెక్ట్స్, మనలో 3 ప్రధానమైనటువంటి 3 ఫైర్స్ ఉన్నాయి కదా, మనలో ఆ ఫైర్స్ ని మెయింటైన్ చేస్తున్నటువంటి గ్యాషియస్ బాడీ. తర్వాత అలాగే లిక్విడ్ ఎలిమెంటల్స్ మనలో ఉన్నటువంటి రక్త ప్రసరణ, మనలో లిక్విడ్ బాడీ మెయింటైన్ చేయడం, తర్వాత లిక్విడ్స్ అన్నటువంటి మన బాడీలో మెయింటైన్ చేస్తూ ఉండడం, తర్వాత కిడ్నీస్ ఫంక్షన్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉండడం, తర్వాత మనలో ఇన్ జనరల్ ఈ మాయిశ్చరైజేషన్ ఉంచడం, వీటన్నిటిని మెయింటైన్ చేసేది లిక్విడ్ బాడీ. సాలిడ్ది ఏంటంటే మనకి షేప్ అనేటువంటిది ఇవ్వడం, మనకి చక్కగా నిలబడి ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా చేసి ఇవ్వడం, ఈ రకమైనటువంటి ఏర్పాటు అంతా చేసి ఇచ్చే సాలిడ్ బాడీ. కనుక ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఇంకొక పాయింట్ అంటే ఏ హింట్ ఇన్ కనెక్షన్ విత్ మెడిసిన్ ఈజ్ హియర్ టు బి ఫౌండ్. ఏంటి మెడిసిన్ అన్నటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అక్కర్లీ ట్రూ దట్
just as the liquid devas and elementals are closely related to the vegetable kingdom. So liquid devas are related to the vegetable kingdom, and both to the plane of emotions, the logoic liquid body. So logoic liquid body ki emotions ki sambandham. ఎందుకంటే astral plane అంటే ఎమోషనల్ కాబట్టి అది సెకండ్ ప్లేన్, లిక్విడ్ ఇది సెకండ్, అండ్ ఇంకొకటి ఏంటంటే వెజిటబుల్ ఇస్ సెకండ్. సో ఎవరిలో అయితే లిక్విడ్స్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోతున్నాయో, అంటే పాదాల వాపులు, మొహం వాపులు ఇలాంటివి ఎక్కువగా ఎవరిలో అయితే వచ్చేస్తున్నాయో, లిక్విడ్ అక్యుములేషన్. సో ద ఇల్స్ ఆఫ్ మెన్ which affect the circulatory system, the kidneys, the bladder, and the lubrication of the joints will find a cure in vegetable constituents and above all in the right adjustment of the emotional nature. వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది రైట్ ఎమోషనల్ నేచర్ అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ దెబ్బతిన్నాయి. అంటే వాళ్ళలో ఎమోషన్స్ అంటే ఏమిటి? వాళ్ళకి బాధ, దిగులు, విచారము, లేదా అకారణముగా వాళ్ళు ఎంతో నష్టపోవటం, ఇలాంటివన్నీ జరగడం వల్ల వాళ్ళ యొక్క ఎమోషనల్ నేచర్ దెబ్బతింది. అంటే సహజంగా సరదాగా నవ్వుతూ ఉండలేకపోవడం, దట్ ఈస్ ద డిస్టర్బెన్స్ ఇన్ ద ఎమోషనల్ నేచర్. ఎమోషన్స్ అంటే సహజంగా ఉండవలసినటువంటి మెంటల్ ఫంక్షన్. అంటే మన యొక్క మానసికంగా ఎవరైనా పలకరించారనుకోండి, ఏంటి సార్ ఎలా ఉన్నారంటే మనం బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారని అంటాం ఒకడు. ఇంకొకడు ఏం బాగున్నాం సార్, బయట ఎంత దారుణంగా ఉంటే ఏం బాగుంటాం, అయినా అలాంటిదా సార్ మీరు అడగాల్సిన ప్రశ్న? నిజంగా మీరు మమ్మల్ని ఏడిపించడానికి కాకపోతే ఆ ప్రశ్న ఎందుకు వేసారు చెప్పండి? మేము ఎలా ఉన్నాం మీకు తెలుసు కదా, ఏం బాగున్నాం అండి, మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మాకేం బాగు జరిగిందని ఇలా మాట్లాడేవాడు ఒకటి. సో వాళ్ళ యొక్క రెస్పాన్స్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ నేచర్ దెబ్బతిన్నటువంటి వాడు మనం ఎంత మంచి ప్రశ్న వేసినా దాని నుంచి వాడు నెగిటివ్ ఆస్పెక్ట్ లోకి ఎక్కువ వెళ్ళిపోతాడు. వాడు నన్ను బాగున్నారా అని అడగడంలో వాడు ఉద్దేశం ఏంటంటే నన్ను ఎక్కిరిస్తున్నాడు, వాడు నన్ను ఎక్కిరించుదామని వాడు ఉద్దేశం పడుతున్నాడు. వాడు ఇందు గురించి కావాలని నన్ను ఎగతాళి చేయడానికి అందరి ముందు మీరు బాగున్నారా అని అడిగాడు. లాస్ట్ ఇయరే నాకు జ్వరం వచ్చి తగ్గింది, వాడు చూశాడు, నేను హాస్పిటలైజ్ అయ్యాను, ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అయినా ఎప్పుడు లాస్ట్ ఇయర్ జ్వరం వచ్చింది, ఇంకా వాడికి ఫీలింగ్ ఏంటంటే నేను ఏదో బాగాలేదు, నాకేదో దెబ్బతిన్నాను, నేను లైఫ్ అంతా ఇంతే అని ఈ రకమైనటువంటి ఫీలింగ్స్ లో ఉండిపోయాడు పేషెంట్ వాడు. కనుక ఎదుటివాడు ఏం ప్రశ్న వేసినా సరే వీడి ఎమోషనల్ నేచర్ దెబ్బతిన్నటువంటి వాడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ లోకి ఎక్కువ వెళ్ళిపోతాడు. కనుక ఎవడిలో అయితే ఈ ఎమోషన్స్ అన్నటువంటి దెబ్బతిన్నాయో, అంటే సహజంగా సరదాగా ఎవడన్నా జోక్ వేసాడు అనుకోండి, వీడు సహజంగా నవ్వగలగటం అన్నటువంటిది ఉంటారు. కానీ వీడు జోక్ వేసినా కూడా వాడు అలా డల్గా అలా ఉంటాడు, ఎమోషన్స్ దెబ్బతిన్నాయి అని అర్థం. సో ఎవడిలో అయితే ఎమోషన్స్ దెబ్బతింటున్నాయో వాడిలో లిక్విడ్ ఫంక్షన్స్ ఎక్కువ దెబ్బతింటున్నాయి. అంటే వాడి యొక్క కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, వాడి యొక్క హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, వాడి యొక్క బ్లాడర్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, వాటిలో లూబ్రిక్ అంటే జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళలో ఎఫెక్ట్ అవ్వచ్చు. కనుక వాళ్ళని మీరు వెజిటబుల్ కింగ్డమ్ కి దగ్గరగా ఉంచితే వాళ్ళు వాటిల్లోంచి బయటపడతారు. ఇది ఒకటి సొల్యూషన్ ఫర్ దెమ్. సో వెజిటబుల్ కింగ్డమ్ కి దగ్గరగా ఉంచడం అనేటువంటిది మనం చేయాలి. అంటే వెజిటబుల్స్ సంబంధించినటువంటి అంటే ప్లాంట్ కింగ్డమ్ కి దగ్గరగా ఉంచండి వాటిని. అంటే చక్కగా నేచర్ని చక్కగా వాళ్ళు నేచర్ని బాగా దగ్గరగా ఉంచండి. అంటే చెట్లు చామలు బాగా ఉండేటువంటి దగ్గర వాటిని ఎక్కువగా వాళ్ళు ఆస్వాదించుకునేటట్టుగా, వెజిటబుల్స్ని ఎక్కువగా వాళ్ళు వాడేటట్టుగా, ఇలాంటివి అంటే గ్రీనరీని వీటిని వాళ్ళు ఎక్కువగా ఆస్వాదించేటట్టుగా మీరు చేస్తే సహజంగా వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా సెట్ అవుతాయి. అది ఇక్కడ లింకప్. రైట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ఎమోషనల్ నేచర్. సో వాడి యొక్క ఎమోషనల్ నేచర్ ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేయగలగాలి మనం. వీడు ఎప్పుడు ఏడుపు మొహంగాడే అన్నట్టుగా మనం భావించడు. వాడిలో పాపం ఎంత బాధపడుతున్నాడో వాడు. మనం ఏదైనా ఒక జోక్ చేస్తే అంటే ఇదంతా కూడా కొంచెం మీరు హయ్యర్ ప్లేన్స్ లో ఉండి మీరు గమనిస్తూ ఉంటే మీకు ఎమోషనల్ నేచర్ లో ఉన్నటువంటి వాడు ఎవరు అనేటువంటి వాడు మీరు పడతారు. చాలా అది కొంచెం ఆర్ట్ కావాలి దాన్ని. అంటే వాడు సహజంగా వాడు నవ్వుతున్నా వాడు ఇది చేస్తున్నా వాడి యొక్క ఎమోషనల్ నేచర్ ని బట్టి మనం వాడిని ఇది చెప్పచ్చు.
ఎమోషనల్ నేచర్ తేడాగా ఉంది అన్నటువంటి విషయం మనం పసిగట్టచ్చు. When the several influences other than those mentioned have to be considered when the subject of the work of these builders of man's body is under discussion. Not only are they affected by a man's note, the color poured forth by the transmitting agents, the karmic agents. అంటే ఇవే కాకుండా వాడి యొక్క నోట్ ఏంటి, వాడు ఏ నోట్ వాడు రిప్రజెంట్ చేస్తున్నాడు అదొకటి, తర్వాత వాటిలో ఏ కలర్ ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతున్నాయి అదొకటి, వాడి యొక్క కార్మిక్ ఏజెంట్స్, వీటి వలన కూడా వాటిలో ఈ నేచర్ అనేటువంటి దెబ్బతినచ్చు. ఇది సో వీటి గురించి ఫర్దర్ గా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.